విద్యానామనరస్వరూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా బంధుజనే విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా సురపూజ్యతే విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పతం. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Students, embodiment of love. విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, Teachers and patrons of education. విద్యయే మానవులకు సౌందర్యం. Education is beauty for every human being. విద్యయే మానవులకు గుప్త ధనం. Education confers secret wealth on every educated person. మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే. It is again education which gets name, fame, joy and happiness. విద్య గురువులకు గురువు. Education is teacher of teachers. విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య. Education becomes a friend for a man who goes abroad. విద్య మరొక నేత్రం. Education is one more eye. రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే. Education is being honored by kings. ధనము కాదు. Wealth is not so much honored by kings. ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండినా వింత పశువు అనే చెప్పవచ్చును. If we do not have such sacred education, we may be called a strange animal. విద్య మానవులకు కేవలం వివేకమును మాత్రమే అందించినది కాదు. Education not merely confers a man భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది. not merely physical education. If that is the only purpose of education, then education becomes a big lie under the existing circumstances. భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి. It is necessary to acquire, along with the worldly education, character, obedience and humility. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము. It is essential for every human being to recognize the nature of true education. ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. Today's student is aspiring to acquire wealth, strength and friendship, but not virtues and good qualities. గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు. Education is meant to acquire qualities, good qualities and virtues. ఈ not సత్యాన్ని money. ప్రతి విద్యార్థి కూడా గుర్తించి వర్తించాలి. Every student should recognize this truth and conduct himself in the light of that knowledge.
మెదడునకు విషయమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కాదు. Education is not merely meant for giving information to the brain. హృదయాన్ని పవిత్రం గావించుకోవాలి. It has to transform heart into a sacred one. ఇట్టి పవిత్రమైన విద్యతత్వాన్ని ఈనాడు మానవుడు మర్చిపోయాడు. Today man has forgotten the true aim of education, which is sacred heart. ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగా పెరిగినవి. In the field of education, problems unsurmountable, unsolvable have cropped up because of this kind of ignorant approach. జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి. Educational institutions which should give true and proper education and put the society on the right path are going on the wrong way. విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది. Discipline, which is the life breath of education, which should be prevalent in institutions, is not found. విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి. Sacred feelings which rule and reign in the field of education are absent today. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. Honor and respect are burnt to ashes. అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది. Unconsciously, money has been given top importance and priority in the field of education అనగా today. సరస్వతి పర్ణశాల అయినటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ఠ వేసుకున్నది. Educational institutions, which should be homes of learning and goddess of learning, have become homes of goddess of wealth. హృదయముతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనముతో అందుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు. People who should learn education through the heart are learning through money. ఇది సమాజమునకే ప్రమాదము. This is a great danger for the society భావి itself. భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు. It would be possible to achieve the welfare of the society and the speciality of the human being only when the students understand the importance of correct education. భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని ఈ లక్ష్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడాను బాగుపడుతుంది. The country would be all right only when the authorities and people who occupy the position of power understand these things and కొన్ని implement. నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు. A few minutes ago, President Venkatraman has explained very clearly and well the meaning of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. ఈ పంచ పదములు కూడాను మానవునికి పంచ ప్రాణములు. These 5 words are 5 life breaths for man. పంచ ప్రాణములే కాదు పంచ కోశములు. Not merely 5 life breaths, but పంచ 5 కోశములే sheets. కాదు పంచభూతములు. Not merely 5 sheets, but 5 elements. ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది. Without these things, the humanity would lose its very nature. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా. If one does not have the truth, dharma, love, peace and non-violence, whatever education one has acquired, it becomes only a big zero, useless. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. If one doesn't have again truth, dharma, love, peace and non-violence, whatever
position and power one may occupy and acquire, it will not be of much use to him at all. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబుసున్న. Without having Satya, Dharma, Prema, Shanti and Ahimsa, whatever charity and alms are given, it will not be of use at all. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఏమి చేసిన అన్ని వెతలుసున్నా. Without having truth, dharma, love, peace and non-violence, whatever work you undertake and ఈ accomplish, సనాతన ధర్మ హర్మ్యంబు నిలువా. గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. for the mansion of Sanatana Dharma, these qualities of Satya, Dharma, Shanti, Prema and Ahimsa are the very foundation which can make the mansion stand firmly. What greater truth can I convey to you, O audience who have assembled here, who are good and who are virtuous? నేటి విద్యార్థి ఘనముగా నేర్వదగిన కలవు నవరత్న రాసులి కలియుగాన. Today's student has to learn 9 important gem-like things which will put him in good state. త్యాగభావంబు Sacrifice, వినయంబు humility, సంఘసేవ service, మైత్రి friendship, క్రమశిక్షణంబులు discipline, సత్యనిరతి truth, ప్రేమ love, ప్రేమ అహింస non-violence, దివ్యమౌ సత్యమందు in this divine truth itself. ఈ నవరత్నములు మానవుని ఆచరణలందు All these 9 types of precious stones అనుభవించిన will have to be put in practice and be బాల enjoyed. బాలికలే భరత సౌభాగ్యఘనులు. బాల బాలికలే భరత సౌభాగ్యఘనులు. Only those students, boys and girls, who have practiced these 9 great qualities in life and enjoyed would ensure a good future and become the minds of virtues for the entire country. విద్యార్థులారా, Dear students, పవిత్రమైనటువంటి యొక్క శీల సంపదనే లేకుండా మానవత్వములోని విద్యలన్నీ కూడా నిరుపయోగంలే. without having the wealth of character, whatever education you acquire, it is not going to be of any use. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? By merely learning how to read and write, can a person be called educated? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున. By merely getting degrees in the colleges, can he be called an educated person? సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగున. Without having the real wisdom and good qualities, can a person be called an బ్రతుకుటకే educated విద్య person? అన్నా బ్రతుకలేదే పశుపక్షులు. If education is meant to eke out a livelihood, are not birds, beasts and animals living a life? కాదు. విద్య వ్యక్తిత్వాన్ని పోషించి దివ్యత్వాన్ని వికసింపజేసి మానవత్వాన్ని రాణింపజేసేటువంటిదే విద్య. Education is meant to foster the personality growth, blossom divine qualities in him and develop real human qualities in man. నిత్య సత్య సుకృతులన్నీ వికృతి పొంది మారుచుండే.
great truths which are permanent, they are not being cared for by the human పవిత్ర being. ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండి The sacred nature and creation seems to be becoming distant to man in దయ ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండి compassion and dharma. They are all going on the wrong path. ఆర్య వేద విద్యలనగే And sacred, ancient, Aryan education is declining, and the wrong type of education is making విద్యా good విధానమును progress. గుర్తించుకోవడానికి మానవత్వం ఎంతైనా కూడా శ్రమించాలి. For learning true education, human beings will have to make ceaseless efforts. ఈనాటి భౌతిక విద్యలన్నీ కూడాను కేవలము లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కూడాను ఒక ఆదర్శమును కోరాలి. The type of education that is being learned today is only giving the physical joys and comforts, but ignoring the divine life which is very essential for man to విద్య యందు cultivate and see. రెండు ప్రధానమైన గుణములు కలవు. There are two important qualities in education. ఒకటి విషయాన్ని వివరించి చెప్పటము, One is explaining the subject matter clearly. రెండవది జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపచేయటము. The second one is blossoming the personality and the life of a man. ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ. One is matter, the other is energy. ఈ యొక్క పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. A combination of these two together may be called true education. ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య. Spiritual education as well as worldly education together may be called real education. కేవలం తలకు మాత్రమే విషయాన్ని అందించడం మాత్రమే విద్య కానేరదు. Education is not meant to fill the head with information. హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని బోధించాలి. It has to melt the heart and put the heart on the path of love. మానవునిగా మార్చినంత మాత్రమున చాలదు. If you can make man a man, that is not enough. మానవుని ఆదర్శ మానవునిగా రూపుదిద్దాలి. It is necessary to transform man into an ideal man. మానవుని దయావంతునిగా రూపొందింప చేయాలి. Every human being must be transformed into a man of heart and kindness. కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింపజేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు. Students will have to make effort to make the great qualities and divinity manifest through education. కనుక మానవుడు కేవలము సత్యశోధకుడుగా నిలిచిపోవాలి. Man should essentially stand as a seeker of truth. విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి. It is essential to put the truth which he has learned into social life and practice it. విద్యార్థి యొక్క సమస్యలు యందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు యందు విద్యార్థులు స్పందింపరాదు. Students should not interfere and take up the matters relating to the common citizens. Citizens may get interested in the students' problems. విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును, దేశం యొక్క క్షేమమును, దేశం యొక్క ఆనందాన్ని ఆశించుటకు ప్రయత్నించాలి. Students should always aspire to get the welfare of the nation and its security and its joy. నిస్వార్థము, నిరహంకారము, నిరాడంబరము, ప్రేమ, ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమే. A true student should have in him selflessness, lack of ego, absence of show, and true love. విద్యార్థుల యొక్క జీవితము వికాసవంతమైనటువంటిదై ప్రకాశంగా ప్రపంచమునకు ప్రకటింపచేయాలి. Students' life should shine forth with full of light and guidance and illumination for the world. విద్య అనగా ప్రకాశమే. Education essentially means illumination. ఇట్టి ప్రకాశమును మనము ప్రపంచమునకు అందించడానికి మనం విద్యార్థులుగా తయారు కావాలి. We have to become students in order to give such illumination to the world at large. విద్యానందమును అనుభవించాలి కానీ విషయానందమునకు ప్రయత్నించరాదు. Students should only aspire to have joy emanating from education, not from
the objects which are sensory. విద్యార్థి మాస్టర్ మాస్టర్ మాస్టర్. A student should be always a master. మాస్టర్ అనగా ఏమిటి? What do you mean by a master? ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నటువంటి వాడే మాస్టర్. One who has a complete control over the senses may be called a master. నీవు గృహస్థుడుగా మారిన తర్వాత నీవు మిస్టర్ అవుతావు. After you become a family man, you become a mister. మిస్టర్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటి వాడు మిస్టర్. Mister actually means one who is swayed by ఇంద్రియములు తన senses. స్వాధీనము గావించుకున్నటువంటి వాడే మాస్టర్. One who has kept senses under his control can be called కనుక a మొట్టమొదటి master. విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటకు ప్రయత్నించాలి. In the very first place, a student should try to control his senses firmly. మానవుడు గొప్ప వేదాంతి కావచ్చును. Man may be a big philosopher. మానవుడు కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును. He may conduct a lot of research. గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును. He may expound new theories. కానీ తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. He has to make efforts to find out how many human qualities he has acquired and imbibed. మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి. Whatever research one may conduct, whatever new theories he may expound, if he does not have human values, it is no use. ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశముల యందు కూడాను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది. The education system today is going in the wrong direction, not merely in దీనికి ఎవరు India. కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు ఇక్కడ. Who is responsible for this? If you ask a question, కనుక not one can. తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు. Parents have not been able to put their children on the right path. దేశ నాయకులు వీరికి సరైన ఆదర్శాన్ని అందించలేకపోతున్నారు. The leaders of the nation have not been able to provide any ideal to the students. అధ్యాపకులు కూడాను దీనికి సరైన బోధనలు చేయలేకపోతున్నారు. Even teachers have not been able to teach things which are appropriate. ఆదర్శవంతులైనటువంటి తల్లిదండ్రులు, ఆదర్శవంతమైనటువంటి యొక్క అధ్యాపకులు, ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతాడు. If only there are ideal parents, ideal teachers and ideal leaders of the nation, a student will remain a real good student. కానీ నిశ్చల నిర్మల నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయములో అశాంతిని, ఆవేదనను, ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యం పరుస్తున్నారు. Students who have got pure hearts, steady hearts and selfless hearts have been misused and abused by leaders and introducing them into politics and thus corrupting their కనుక minds. విద్యార్థులు ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు. Students should never enter into politics. మీ విద్యను అభ్యసించిన తర్వాత మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఇంకే విధమైన వృత్తినందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు. After completing your education successfully, once you take up a job or business, you may enter into politics. It may not be wrong. దేశ క్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైనటువంటి మార్గంలో నీవు ప్రవర్తించు. For the welfare of the nation, for the security of the nation, and for the good of the nation, you can enter into politics. ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతున్నాయి. Today's students do not seem to have the capacity to discriminate what is good and what is bad. అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు. When you look to the authorities of the education, they are feeling that education is making విద్యా good సంస్థలు progress. విరివిగా స్థాపిస్తున్నారు. A number of education institutions are started. విద్యార్థులు విద్యాలయములకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు. Students appear to be going to educational institutions. కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయంను ఎవ్వరు కూడా గమనించటం లేదు. But no one is paying attention to the fact whether these students are really getting education at all. ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రమున చాలదు.
By merely increasing the number of institutions, we are not going to improve the quality of education. ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ని మనం పెంచాలి. We have to see the quality of the education and the standard of education. ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణం ఏమిటి? What is the reason for such a deterioration in the standards of education? దీనికి అనేక కారణాలున్నాయి. A number of reasons may be given for this. ఈ విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు. When we consider these educational institutions as autonomous, then only we will be able to develop education on the proper line. రాష్ట్రమునందు కానీ లేక కేంద్రమునందు కానీ విద్యామంత్రులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి. With a change of education ministers, either at the state level or at the central level, the system of education is changed. ఈ విధముగా క్షణమునకును మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి. Frequent changes in the system of education are responsible for the deterioration of the education. మంత్రులు మారినా, వ్యక్తులు మారినా శక్తి మాత్రము స్వస్వరూపంగా నిలిచాలి. A change in the ministers, a change in the persons should not really affect the core of education. కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులు అయినటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతుల వారిను ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం. It is essential to make the education free from all this politics, give a status of అట్లా autonomy. కాకుండా విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ, నెలకొల్పినప్పటికీ, ఏ విధమైనటువంటి చేసినప్పటికీ ధన వ్యయమే కానీ దీనివల్ల ఫలితం ఏమాత్రము కూడా అందుకోలేము. Without touching the basic issues, by merely increasing the number of institutions, you are not going to improve the system of education. మంచి గమనించు పద్ధతే మరుగుపడియే, The capacity to recognize goodness has కర్మవడు given up by. కంటే సంఘాన కర్మగాలి, The dharma has deteriorated very much in the నిలువ society. నీడయలేకుండే నీతికెచట, For morality, there is no shade where it can take a little ఇది ఏ rest. ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. This is the type of progress which is achieved in the education of the present day. నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే, Morality and integrity are confined only to books. హృదయమంతలు మాలిన్య సదనమయ్యే, Heart has become a rich place for all pollution and death. చేతలంతయు స్వార్థంపు చేతులయ్యే, Hands have become absolutely selfish. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. This is the type of progress which we are seeing in the education of the present day. మేలు చేసిన వానికే కీడు చేయు, Harming the person who has done good for you. కూడుబెట్టిన వానినే కూలద్రోయు, A person who has given food and protection is విద్య destroyed. నేర్పిన వానినే వెక్కిరించు, Making fun of the teachers who teach you. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. This is another type of progress which we are achieving ఏమిటి ఈ in విద్య education. యొక్క ప్రోగ్రెస్? What is the progress which we are achieving? ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. No one is making an effort to understand what type of progress we are making. ధనాన్ని వ్యయం చేస్తున్నారు, We are spending crores of rupees on education. కానీ ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడాను మనం అందుకోలేకపోతున్నాం. But we have not been able to get matching rewards for the expenditure. దేశం ఏ రీతిగా బాగుపడుతుంది? How can the country make progress? సమస్తం కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. Everything depends upon the students of the present day. విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. Education is not confined to the four walls of సర్వత్రా the school. సర్వకాలములు ఎందుకు ఉండేటువంటిది విద్య. Education has to be learned throughout the life and at all times and in all కార్మిక, places. కర్షక, వ్యాపారములందు కూడాను విద్యా విధానం అత్యవసరము. Education is important, be it in the field of industry, business or any other field. జీవితం ఉండినంత వరకు కూడా నువ్వు నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి. There are so many things which will have to be learned as long as man is alive. కనుక విద్యాలయములందు చేరినంత మాత్రం మనం విద్యార్థులని భావించరాదు. By merely joining educational institution, we cannot call ourselves students. ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవ యందు ఉండినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి. As long as man has ignorance in him, which comes in the way of recognizing who he really is,
What is the use of learning anything at all? విద్యార్థులారా, మీ యందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకొట్టుకు తగిన కృషి చెయ్యండి. Students, you have to make efforts to foster and develop తోటి మానవులకు virtues and ఎట్టి qualities. ఇబ్బంది కూడా నువ్వు కలుగకుండా చూసుకోవాలి. You should not cause any inconvenience to your neighbor and your కన్న elder. తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి. You should give satisfaction and joy to your parents. ముఖ్యముగా విద్యార్థులు యందు కృతజ్ఞత అత్యవసరము. It is essential for the students to cultivate gratitude. మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి. You have to show that gratitude in the very first place to your parents. మాతృదేవో భవ పితృదేవో భవ అని మీరు వల్లిస్తున్నారు. You go on just telling Matrudevo Bhava, ఈ Pitrudevo Bhava. మాతాపితృలను ఎందుకు మనం గౌరవించాలి? Why should we honor and respect ఎందుకు వారి parents? కృతజ్ఞతను చూపాలి? Why should we show gratitude to ఎందుకు them? వారిని మనం ప్రేమించాలి Why should we love them? అని విచారణ చేసుకుంటే When you inquire on these నీ lines, దేహంలో ఉండినటువంటి బ్లడ్, the blood in your body, నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్, అనగా తెలివితేటలు, whatever cleverness and intelligence you have in your head, నీవు భుజించేటువంటి ఫుడ్, whatever food you partake, నీవు అనుభవించేటువంటి దుడ్డు, whatever money you are enjoying, నీ బ్లడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్. all these four, blood, food, head and money, all these are the ఈ gift of నాలుగింటినే parents. పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంకెవరికి నీవు అందించగలవు? After getting all these four from parents, if you don't show gratitude to them, to whom else will you show వారికి gratitude? ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవో భవ పితృదేవో భవ అని పలికి సార్థకమవుతుంది. Only when you really show gratitude to them, then there is some meaning for the ఆచరణ words. లేని పదములు పలికి ప్రయోజనం ఏమిటి? What is the use of uttering words which are not practiced? ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో, Only on that day when there is peace at home, ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో, only when you love people right at home, అప్పుడే ఆ ఇంటి యందు శాంతి ఏర్పడుతుంది. then only there can be peace at home. ఇంటి యందు శాంతి లేకుండా వీధి యందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనము. Without having peace at home, how can you aspire to get ఈనాడు peace in the ప్రతి street? వ్యక్తి కూడా శాంతి 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 నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు. Today, every human being is going on asking for peace, and they are having a number of హస్తమున అణుబాంబు conferences. ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని. Keeping atom bomb in the hand, they go on crying peace, peace. చంద్రజేరిక కలిగి కూడాను చంద్రజారులు శాంతి సుఖములు. Even if you go to moon, you cannot get peace there. శాంతి నీ ఎందున్నది కానీ చంద్రుడి ఎందుందా? Peace is within you. It is not found in moon. చంద్రమ మనసో జాతః. లక్షల మైళ్ళు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాపించి హృదయాంతరానికి నీవు ప్రయాణించు. Instead of journeying lakhs of miles into the sky, travel at least half an inch within your own heart. కనుక విద్యార్థులారా, Dear నీ students, జీవితం చాలా పవిత్రమైనటువంటిది. your life is most నీ precious. వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది. Your age also is very precious. ఒక్క కార్యమును సాధించినంత మాత్రం నేను తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని. You should not be satisfied by merely achieving ఇంకా one thing. ఎన్నో 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 సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి. Man always wants to acquire and achieve many things. యవ్వనము క్షణమైనటువంటిది. Youth is transient. అందులో మానవుని యొక్క యవ్వనము మరింత శీఘ్రంగా కదిలిపోయేటువంటిది. And even in that, man's youth is most ఈ యవ్వనము momentary. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. This youth comes in the middle and disappears also in the middle. ఇలాంటి అనిత్యమైనటువంటి యవ్వనాన్ని ఆధారం చేసుకొని నీవు గర్వాన్ని అభివృద్ధి గావించుకోవటం ఇది సరి అయినటువంటి లక్షణం కాదు. Becoming proud of yourself, basing your entire calculation on your momentary youth is not correct. సంఘంలోని పెద్దలను, Elders in the ఇంటిలోని society, తల్లిదండ్రులను, parents at home, సమాజం నందు ఉన్నటువంటి యొక్క గౌరవించి వారిని సరైనటువంటి స్థితిగా నీవు తెచ్చుకున్నప్పుడే నీ గౌరవం సమాజం కూడా చూస్తుంది. only when you respect them and show honor to them, society also will respect you and give you honor. విద్యార్థులారా, గౌరవం మర్యాదలు అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటివి. Respect and honor are not like one-way traffic. You have to give నీవు and ఇచ్చి receive. నీవు పుచ్చుకోవటానికి ప్రయత్నించు. You have to give them and then you can receive them. కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకొనుటకు సిద్ధంగా ఉన్నారు కానీ ఇచ్చుకొనుటకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. Today's students are ready
to receive respect and honor, but not to show to others. కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతలను పెంచుకోవాలి. Every student should cultivate obedience and humility. మానవత్వాన్ని తెలుసుకోవాలి. Should know what human nature దేశం is. యొక్క పరిస్థితిని కూడాను అర్థం చేసుకోవాలి. Should understand about their own nation. మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. We should develop a personality which is highly necessary for the దేశం nation. ఎలాంటిదైనప్పుడు కూడాను మన మాతృదేశం. Whatever be our country, it is our mother country, motherland. మాతృదేశాన్ని ప్రేమించలేనిటువంటి వ్యక్తి విదేశాలపైన ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే. If a person is not capable of loving his own motherland, if he loves another country, it is a ఈనాటి type of విద్యార్థులలో madness. ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది. This is a great weakness which is being developed ప్రతి in విద్యార్థి students ఒక today. డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు. Today, the students, the moment he becomes a doctor or an engineer or any other thing, wants to apply for a seat into some other countries. నీ మాతృదేశంలో నీవు సేవ చేయి. Serve your own motherland. నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో. Or get honor in your own నీ motherland. మాతృదేశాన్ని విశ్వసించు. Have firm faith in your own motherland. మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు? A person who does not have faith in his own motherland, how can he have faith in other నీ nations? హృదయాన్ని తట్టుకొని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వంను త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు. You should take a vow that you are going to serve your motherland, keeping your hand on your heart. ఏదో బయటికి వెళ్లి గొప్ప గొప్ప విద్యలను ఆర్జించి వస్తామని భావిస్తారు. People think that going abroad, they are going to అక్కడికి learn పోయి lot of ఆర్జించి education. వచ్చేటువంటి వేరు. But what they learn else in other countries is different. తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు. They forget their own parents. అలాంటి కృతజ్ఞులు బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి? People with such tremendous ingratitude, what is the use of their learning? ఇది కేవలం everything విద్యార్థుల else? యొక్క దోషం మాత్రమే కాదు, It is not the defect of the ఇది students ప్రభుత్వం alone. యొక్క తప్పు కూడాను. It is a mistake of even the government. మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. In order to make the students learn and serve the motherland, they should put restrictions on giving passports to go నీవు చదివే abroad. చదువులు మన భారతదేశంలో లేవా? Don't you have the type of education in ఈ Bharat సైన్స్ which you అండ్ are seeing టెక్నాలజీ మన abroad? భారతదేశంలో లేవా? Is there no science and technology బయటికి పోయి available ఏమో here? గొప్పగా నేర్చుకుని వస్తున్నామంటున్నారు. They think that they are going to learn something very great by going అవినయము abroad. అవిశ్వాసము నేర్చుకుని వస్తున్నారు. ఆడంబరం మరింత నేర్చుకుని వస్తున్నారు. Lack of humility, which is arrogance, and show, ostentation, all stunts will be learned outside. రాములు చెప్పాడు, నా స్వదేశము నాకు పరమ ప్రీతికరమైనటువంటిది. Rama told, my motherland is most dear to జననీ me. జన్మభూమశ్చ స్వర్గాధిపి గరీయసి అన్నాడు. He is told, mother and motherland are most dear to me. నీ తల్లి కురూపిగా ఉన్నదని, ఎవరో తల్లి అందంగా ఉన్నదని ఆమెను తల్లి అని పిలిచడానికి వీలవుతుందా? Just because your mother is ugly, can you call some other beautiful కురూపి woman as అయినప్పటికీ mother? నీ తల్లి తల్లియే. Even if she is ugly, your mother is mother సిరి alone. సంపదలతో కలకలలాడుతున్నాయని విదేశాలపైన మనం తల్లి భావన పెట్టుకోవటం ఇది కేవలం కృత్రిమమైనటువంటి భావమే. On account of the prosperity of the other nations, thinking that they are your motherland, this is an artificial approach. ఇది నాదు మాతృదేశము, This is my motherland. ఇది నాదు మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు. This is my religion. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొకండు వసుదనగలడా? A person who is not proud of these things is worse than a corpse which is dead and కాదు gone. కాదు విద్యార్థులారా, భారతదేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి. You, dear students, you should learn the speciality ఏ of దేశంలో Bharat. మీరు విమర్శించనక్కర్లేదు. No need for criticizing any other నీ nation. దేశాన్ని నీవు విశ్వసించుకో. You respect నీ and have దేశానికి faith. నీవు త్యాగం చేయి. You sacrifice for your own motherland. నీ దేశాన్ని నీవు పోషించుకో. You foster your own ఈనాటి motherland. విద్యార్థులు యందు దేశాభిమానం శూన్యమైపోయినది. Love of the motherland is totally absent in దేహాభిమానం students of today. పెరిగిపోయింది. They have developed love for their own bodies. దేహము దేశము బింబ ప్రతిబింబములు. The motherland and the physical body are the object దేహము of its దేశము image. అవినాభావ సంబంధములు. There is a mutual relationship between these two. అన్యోన్యాశ్రయములు. They are mutually dependent also. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాము. We should remember this great truth which is unity. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటిదే భారతదేశం.
Bharat is one which expounds unity in diversity which is inherent. కనుక మానవుడైనటువంటి యొక్క వ్యక్తి తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి. Every human being, to be called a human being, should respect his own motherland first. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. Every human being who is born first recognizes his own mother. తల్లిని తండ్రినే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలడు? A person who cannot recognize his own mother and father, whom else can he recognize and respect? కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొదట గుర్తించాలి. In the same way as every human being who is born recognizes his parents, every human being should love his own మన motherland దేశం యొక్క and సంస్కృతిని culture. మనము అర్థం చేసుకోవాలి. We should understand our own culture. భారతీయ సంస్కృతి అత్యుత్తమమైనటువంటిది, Indian culture is most sacred, ఆదర్శవంతమైనటువంటిది, most ideal. ఆత్మానందం అందించేటువంటిది. It is one which confers the bliss of ఈ Atma. సంస్కృతిని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనం ఏమిటి? If you do not recognize this basic truth, what is the use of your education, however much you may learn? కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కానీ నీలో ఆ గంధాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపచేసుకోలేదు. You are merely acquainting yourself with books, but you are not inhaling the fragrance which is contained in the పుస్తకాలంతా books. కూడా నువ్వు మస్తకంగా మార్చుకుంటున్నారు. You are transforming the books into your head. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి. Your head and book are becoming one ఈ and the ఆచరణ same. ఎక్కడ ఉంటున్నాయి అక్కడ? Where is your practice? కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. He is great in whom you find unity of the thought, word and deed. విద్యార్థులారా త్రికరణ శుద్ధిని మీరు పెంచుకోవాలి. Dear students, develop purity of three karanas. ఈ త్రికరణ శుద్ధియే లేకపోయినప్పుడు వాడు మనిషే కాడు. A person who does not have purity of three karanas cannot be called a man at ఆకార all. మానవుడే కాని సాకారుడు కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. He is a man only in form, but not in content or in essence. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానికమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి భారతదేశాన్ని మీరు విశ్వసించి దానికి తగినటువంటి కృతజ్ఞత అందించాలి. ప్రేమ ప్రేమ అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించాలి కానీ మాటలతో వచ్చినటువంటిది కాదు. Love should emanate spontaneously from the heart. It cannot come from outside. ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది. Only when we develop such natural love, humanity blossoms in us. విద్యార్థులారా విద్యార్థినీయులారా Dear students, boys and girls, మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి. you should become ideal students. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన ఇన్స్టిట్యూట్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుని వర్తించాలి. Wherever you go, you should understand the philosophy of our institution and practice it. అది మీరు మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత. That is the gratitude which you should show to our మేము దేనిని institution. మనం కోరలేదు. We are not asking you for anything else. మీరు సరైన ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం. Our main aim and ambition is that you should become ideal students. అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కానీ ప్రపంచంలో ప్రవేశించి కానీ ఆదర్శాన్ని అందించి కానీ ఒక సార్థకమవుతుంది. Only when you are such ideal students, it is your studying here is justified and you are having gone into the స్వార్థాన్ని world. త్యాగం చేయండి. Sacrifice your selfishness. ఎక్కడ పోయినప్పటికీ నీ స్వార్థం స్వార్థం స్వార్థం. Wherever you go, you find this kind of selfishness. విద్యార్థులు ఎంత స్వార్థం ఉన్నదనేటువంటిది మీరు తొక్కతూరి వెనుకకు తిరిగి చూడండి. You look back and introspect what an amount of selfishness is there in students. ఏప్రిల్ మాసం వచ్చిందంటే ప్రతి విద్యా సంస్థ యందు ఉండినటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్లో పడుతుంటాయి. When the month of April comes, results are announced in the newspapers. ఒక పేపర్ అంతా కూడాను ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటాది. The numbers are given in the entire full page. కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి. There are a few lakhs of numbers in the నిజంగా newspaper. వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి. When a student sees so many lakhs of numbers in the paper, how much happy he should feel that కానీ so many people విద్యార్థి have ఆ passed. విధంగా ఆనందించటం లేదు. But today's student is not feeling ఇన్ని happy లక్షల like that. నంబర్లో నా నంబర్ ఎక్కడా అని చూసడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం. In the midst of lakhs of numbers, where is my number is his attention. This is మిగతావన్నీ పక్కకు selfishness. నెట్టివేస్తాడు.
He ignores all other numbers. నిజంగా ఇన్ని నంబర్లు చూసి నీవు ఆనందిస్తే నీ నంబర్ కూడా తప్పక ఉంటుంటాది అందులో. If you really enjoy seeing so many numbers passing, your number also can be found there itself. కనుక ఇంత స్వార్థం ఉండకూడదు. There should not be so much of ఏదైనా selfishness. ఒక కాన్వకేషన్ టైంలోనో మరొక టైంలో ఫోటోలు తీసుకుంటే At the time of convocation or any other occasion, when photos are taken, అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి, దానిని చూడదు నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు. in that group photo, he is interested in knowing how his photo has come. He doesn't mind all other ఇలాంటి photos. స్వార్థాన్ని దూరం చేయాలి. This is another selfishness which must be made distinct ఏదైనా from you. బస్సుకు మనం క్యూలో నిల్చుకుంటే When you join, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది రోగులు ఉన్నారు అని వారికి ఏదైనా ముందు సీటు ఇవ్వడానికి ప్రయత్నించాలి. లేదు ఆ సీటు నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు. while standing in the queue, you have to pay attention to how many old people, needy people are there who should be given a seat. భారతీయ But no, సంస్కృతి నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం చేయాలి, అదే నిజమైన అమృతత్వం. in Indian culture, Tyagam, sacrifice has been given a place of prime పరులకు importance. మొట్టమొదటి ఉపకారం చేయి. Do good to others. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం. This is what has to be recognized by students. ఈనాడు అనేక సంస్థల యందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడాను కొన్ని కారణాలు ఉంటున్నవి. There are a few things which are frightening students from entering into certain education ఫస్ట్ institutions. స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడాను ఏమాత్రము ఎగ్జామినేషన్ లేవు. From first standard to 10th standard, no examination whatsoever. ఇంక 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చిందంటే ఈ పిల్లలు ఎగ్జామినేషన్ కే పోవటం లేదు. When the examination comes during the 10th standard, students are afraid of going to ఈ examination. 10 ఏళ్ళు కూడా పుస్తకమే చూడలేదు వాడు. What is the reason for that fear? For 10 years, he చదివిన has not seen the కానీ books. ముందు క్లాసుకు పంపుతున్నారు. Whether a student has learnt or not, he is promoted to the next class. ఇంకా ఈ పిల్లలు విద్యా విషయం నందు ఒక ఆసక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది? How can the students have any interest in education at all? టెస్ట్ ఒక రెస్ట్. Test is a real rest. ప్రతి విద్యార్థి కూడా నువ్వు టెస్ట్ పెట్టాలి. Every student should welcome tests. అందులో బాగా పాస్ అయినప్పుడే ముందుకు పోవడానికి అతనికి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది. When he passes in the test and examination, he gets encouraged to ఇలాంటి learn. పిచ్చి పద్ధతులంతా కూడా రూపుమాపాలి. We should give up all these mad, crazy చిన్న చిన్న ideas. పిల్లలకంతా ఉత్సాహకరమైనటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి. For small children, proper encouragement must be given. ఇంకా అది ఒకవైపున ఉండగా మరొక వైపున This is one side of the story. There is the other side. 130 మార్క్స్ వస్తే పాస్. The second is, if a student gets 30%, ఇది he is ప్రభుత్వమే promoted. వీరికి ఒక లైసెన్స్ అందించింది. Government itself has given this license. ఇది చాలా తప్పు. This is a mistake. కారణమేమనగా What is the reason, you may ask? 100 పనులు ఒకరికి చెప్పితే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్ట పాస్ చేసేది? If you give 100 tasks to a person, if he commits mistake with reference to 70, ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు. how can you excuse him? If he commits 1 or 2, it is all 70 right. తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటము ఇది సరైన పద్ధతి కాదు. Passing a person who commits 70 mistakes and 30 right things is not the proper అప్పుడే way. విద్యార్థులకు ఒక విధమైనటువంటి యొక్క నిరుత్సాహం బయలుదేరుతుంది. Students get discouraged if this is the approach. ఇంకా దాని లోపల కూడాను ఈ 30 మార్క్స్ లోపల కూడాను ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి. Even with reference to these 30 marks, there are a number of methods of getting them. ఇలాంటివంతా కూడా చేయటం చేతనే విద్యా సంస్థలు కూడాను కేవలము ఒక విధమైనటువంటి పతనమైపోతున్నాయి. On account of such attitudes and tendencies, ఇలా education పాస్ అయినటువంటి institutions are విద్యార్థులు spoiled. దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు? Students who pass on these lines, how can they do good to the వీరు nation? దేశ నాయకులుగా కావాలి. These people should become the leaders of the nation. కనుకనే అలాంటి పిల్లల యందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి గావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి సరైనటువంటి యొక్క స్టాండర్డ్ ను పెంచాలి. Students should be properly encouraged and motivated. And tests must be conducted properly. And allow them to దేని really ఎంతైనా learn things. దయాదాక్షిణ్యాన్ని చూపవచ్చును కానీ విద్యా విషయం నందు మాత్రము దయాదాక్షిణ్యాన్ని చూపకూడదు. You may show some kindness and concessions in anything, but not with reference to దాని education. పేరే శిక్షణ అని పేరు. Education is also called శిక్షణ Sikshana. శిక్షిస్తూ రావాలి. Sikshana means you శిక్షణ have అనగా to, కొట్టడం కాదు.
Shiksha doesn't mean punishment, beating them. వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి. We have to train them properly, correct his mistakes, give them what is correct, and help them to learn things properly. గోవా గురుయోగి హితోపదేష్ట, హితాన్ని బోధించేటువంటి వాడు గురువు. A master or a guru is one who teaches what is good for him, బోధించేటువంటి వాడు కాదు. not one who dances according to the tunes of the student. శిష్యత్కోయో గురుభక్తి ఏవా, గురుభక్తితో ఉండినటువంటి వాడే నిజమైన శిష్యుడు. A real student is one who has respect for the teacher. ఈనాటి శిష్యుడు గురువు దగ్గర ఏ రీతిగా ఉంటున్నాడు? How does a student of the తాను present day తాగటమే conduct? కాకుండా సిగరెట్ సార్ తీసుకోండి అని టీచర్ కూడా అందిస్తున్నాడు. Not merely is he smoking cigarette, he offers a cigarette to the teacher. ప్రాచీన కాలం నందు భారతదేశం యొక్క గురు శిష్యుల యొక్క సంబంధము ఎంత పవిత్రంగా ఉండేటువంటిది. What a sacred relationship existed between the teacher and the student in the ancient days. ఈ ఆధునిక కాలం నందు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్? In the modern days, freedom is the watchword. Freedom, పిల్లలకు freedom. ఫ్రీడమ్ ఇవ్వవలసిందే. It is necessary to give freedom. జైలులో to the ఎంతవరకు ఇవ్వాలో student. అంతవరకు మాత్రమే ఇవ్వాలి. But freedom must be given within limits. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. Real freedom is ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ విధమైనటువంటి దీంట్లో మనం చక్కగా తయారు గావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్ 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 ఇవ్వాలంటే కట్టగలిపి వాళ్ళు డిఫెండ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు. if you go on ఏమి చెప్పినా వినరు, ఎవరి మాటకు జవాబు లేదు. if ఈ you go, విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు. if you go on giving unbridled freedom to them, they do not care for anyone. They become deaf to all the good advice and dumb. They don't even speak to you. ప్రేమ when you ask స్వరూపులైన some answer. విద్యార్థులారా, Dear students, మీరైనా embodiment of ఇందులో love. తయారైపోయి తగినటువంటి ఒక దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. I wish at least you should become models and ideals to the nation. డిగ్రీలు పొందటం ముఖ్యం కాదు. Getting degrees is not great. మీరు దీన్ని ఆచరించి ఇతరులకు అందించాలి. You should practice good qualities and help others. ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం. This is the real ఇదే relationship. నిజమైన విద్య యొక్క లక్ష్యము. This is the real aim of education. ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి అందుంచుకొని Keeping this aim of education in your mind, సత్యాన్ని పలుకుతూ speaking truth ఈ సత్యము పలుకుతున్నాము కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి. without harming others by your truth. ఈ సత్యమునందు ఏ విధంగా కూడా నువ్వు ఇతరులకు అపకారం జరగకూడదు. By speaking truth, సత్యం you should బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. speak truth. ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు. In order to please others, you should not tell lie. But in order to hurt others, you should not speak truth which is ఈ hurtful. సత్యం ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు, క్వైట్ గా నిల్చు. When speaking truth is likely to harm others, you need not speak at all, either truth or untruth. ఈ విధమైనటువంటి యొక్క నాక్, ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి. You have to develop this kind of skill in you. ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి. You should not cause any harm to anyone in society. ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి. It is necessary to develop love of the nation today. దేశానికి సేవ చెయ్యాలి. Serve the nation. దేశం యొక్క భద్రతను కూడా మనం తీసుకోవాలి. You have to take care to see the country is safeguarded. సమాజం యొక్క అభివృద్ధిని కూడా మనం ఆశించాలి. We have to wish the welfare of the ఈ society. అన్నింటికి నీ ఒక్కడే ప్రధానము. For all these things, you are the basis. వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటాది. When the individual is all right, the home will ఈ be okay. కుటుంబం బాగా ఉండినప్పుడే గ్రామం బాగుంటాది. When the family is at peace, the ఈ గ్రామాలు village is at బాగా peace. ఉండినప్పుడే జిల్లాలు బాగా ఉంటాయి. If the village is all right, the district will జిల్లాలు be, బాగా ఉండినప్పుడే రాష్ట్రం బాగా ఉంటాది. then only the nation would be enjoying peace కనుక and రాష్ట్రం prosperity. యొక్క మంచి అంతా కూడాను, మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి. Therefore, the welfare and prosperity of the nation depends upon the కనుక welfare నీవు and prosperity of the మంచివాడు individual. You should transform yourself నీ into ద్వారా good. ఇతరులు కూడా నువ్వు మంచివారిగా తీర్చిదిద్దు. By yourself becoming good, help others also to become good. దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి. Take steps to serve the nation. ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నువ్వు వెనుకంజ వేయొద్దు. Under any circumstances, you should not trace దైవాన్ని backward. స్మరించు, Remember God. దేశాన్ని విశ్వసించు, Have faith in your country. ఆనందాన్ని అనుభవించు. Enjoy bliss. అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. This is the aim of true human being.
విద్యార్థులారా, Dear students, ఈనాడు today మన ప్రెసిడెంట్ వెంకటరామను చక్కని ఆదర్శాన్ని అందించాడు. President Venkatraman has given good అన్ని ideas రాష్ట్రముల to you. యొక్క సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడాను మీకు వివరించాడు. He has explained to you the sages and saints of various states. పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే. The elders' hearts are sacred. పెద్దల యొక్క వాక్యాన్ని శిరసా వహించాలి. You have to carry out the ideals కేవలం expounded by elders. తిరిగి పోవటం మాత్రమే జరగకూడదు. It is no use merely listening to good things ఒక్కటి and రెండైనా forgetting. మీరు ఆచరణలో పెట్టి You have to practice at least one or two good things. దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి. You have to take a firm resolve for the welfare of the మానవ country. సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి. You should enjoy the prosperity of the అందరూ entire ఒక్కటే humanity. సమత్వాన్ని భావించండి. You should enjoy the equality. జాతి మత కుల భేదములను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి. You should not care for any differences based upon ఏ the మతమును కూడా మీరు religion. ద్వేషించరాదు. Should never hate any religion. ఈ విధమైనటువంటి యొక్క సమభావాన్ని పెంచుకోవటమే సరి అయిన విద్య. True education really means developing this kind of equal-mindedness. బీ అలైక్ టు ఎవ్రీ వన్. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి. You have to develop this kind of equal attitude to everything in life. కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే. Religions may be different, but path is the same ప్రతి one. మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే. Every human being is having divinity in ఆ him. దివ్యత్వం నీ యందు కూడా ఉంటుండాలి. That divinity is found even in you. ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింప చేయడానికి తగిన కృషి చేయాలి. You have to make efforts to spread this divinity, manifest itself everywhere. నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును నా సంభాషణను విరమించుకుంటున్నాను. I am giving you trouble by giving you a long discourse. I am bringing my discourse to a close. ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయములు మీ హృదయంలో రికార్డు మాదిరి చేసుకొని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి. You have to record clearly in your own heart things which are taught అప్పుడే by ఈ elders. కాన్వకేషన్ జరిగినందుకు సరి అయినటువంటి అర్థము. Then only for conducting this convocation there will be some justification. విద్య ముగించిన తర్వాత గృహస్థుడు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులను చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్. Convocation was in the olden days, the teachers would call all the students who have completed their education before they enter the next stage of life, Grihasthashram, ఆనాడు they would tell good things స్నాతకోత్సవం to అని them. పిలిచేటువంటి వారు. The name given was Snatakotsava. స్నాతకోత్సవం అనగా ఏమి? ఉపదేశమును తీసుకొని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అదార్థం. The real meaning of Snatakotsava is the teachers giving things which are useful for the students in their future life and the students listening to them ఏదో and డిగ్రీ practicing తీసుకోవటము, them. గోల్డ్ మెడల్ తీసుకోవటము, వెళ్లిపోవటం కాదు. It is not merely taking a degree, taking a gold medal and నిజమైన going గోల్డ్ away. మెడల్ ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆ విధమైన ఆనందాన్ని అందింపచేస్తుంది. Only when you practice the good things that are told to you today, it will give you the joy which is real gold medal. నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో. Destroy ego in you. ఆడంబరాన్ని చంపుకో. Completely చిత్తాన్ని kill శుద్ధి గావించుకో. ostentation. Purify your నీ heart. యందు తగినటువంటి లక్ష్యాన్ని పూను. You should have proper aim in life. కర్తవ్యం యోగముచ్యతే. నీ కర్తవ్యాన్ని నీవు పాటించు. Do your duty. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండింటి యందు నీవు లక్ష్యాన్ని ఉంచుకొని భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు విద్యార్థినులు తగిన ఆదర్శాన్ని అందించి తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ యొక్క తత్వాన్ని దేశానికి వ్యాప్తి గావిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను. You should practice all these things which you have learned. And I wish that you bring the welfare of the nation and do good to the nation. Thus I bring the discourse to a close.